హాయ్ యూస్ లాస్ట్ క్లాస్ లో ఆల్రెడీ మనం హారిజాంటల్ ప్రాజెక్టైల్ మీద థియరీ అండ్ ప్రాబ్లమ్స్ కూడా డిస్కస్ చేసాం కదా. సో ఈ రోజు టాపిక్ వచ్చేసరికి ప్రాజెక్టైల్ ఆన్ ఇంక్లైన్డ్ ప్లేన్. సో ఇప్పుడు కూడా మనకి లెవెల్ ఆఫ్ ద గ్రౌండ్ హారిజాంటల్ గానే ఉండదు మనకి. ఓకే, ఒకసారి మనకి లెవెల్ ఆఫ్ ద గ్రౌండ్ విత్ రెస్పెక్ట్ టు హారిజాంటల్ ఇలా ఇంక్లైనేషన్ లో కూడా ఉంటుంది. సో అలాంటప్పుడు నువ్వు ఒక బాడీ బాటమ్ టు టాప్ ఎప్పుడైనా ఒక బాడీ ప్రాజెక్ట్ చేస్తే ఆ ట్రాజెక్టరీ ఇలా ఉంటుంది మనకి. ఓకే, అలానే నెక్స్ట్ ఇంకొక కేసు కూడా ఉన్నది. ఈ లెవెల్ ఆఫ్ ద ఇంక్లైన్డ్ ప్లేన్ మీద టాప్ టు బాటమ్ మీద ఏదైనా ట్రాజెక్టరీ నువ్వు త్రో చేసినా సరే దానికి ట్రాజెక్టరీ సేమ్ ప్రొజెక్టైల్ అని ఉంటుంది, పారాబోలా. ఓకే, సో ఇలా టూ కేసెస్ ఏవైతే వచ్చాయి ఈ టూ కేసెస్ మీద మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేసేది ఏంటంటే రేంజ్, మ్యాక్సిమం రేంజ్, అలానే టైమ్ ఆఫ్ ఫ్లైట్ కూడా క్యాలిక్యులేట్ చేస్తాం. టైమ్ ఆఫ్ ఫ్లైట్. సో ఈ త్రీ కేటగిరీస్ మీద మనకి ఈ ఫార్ములాస్ మనం ఈ టూ కేసెస్ మీద కూడా క్యాలిక్యులేట్ చేయాలి. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి కేస్ 1. ఓకే, కేస్ 1 ఏంటో మోషన్ ఆఫ్ projectile from bottom to top bracket లో up the incline. ఓకే, సో ఫస్ట్ కేస్ మనం బాటమ్ నుండి టాప్ కి మనం ఒక బాడీని ప్రొజెక్ట్ చేసినప్పుడు దాని యొక్క రేంజ్, టైమ్ ఆఫ్ ఫ్లైట్, మ్యాక్సిమం రేంజ్ క్యాలిక్యులేట్ చేయాలి ఫార్ములాస్. ఓకే, సో ఫస్ట్ డయాగ్రామ్ డ్రా చేద్దాం దీనికి. సో విత్ రెస్పెక్ట్ టు హారిజాంటల్, ఓకే, సో ఏదైతే ఇది గ్రౌండ్, ఓకే, గ్రౌండ్ కి విత్ రెస్పెక్ట్ టు హారిజాంటల్ మనకి ఏమవుతుందంటే ఈ లెవెల్ ఆఫ్ ద ఇంక్లినేషన్ ఇది కూడా మనకి జనరల్ గా గ్రౌండ్ ఏమవుతుంది. ఓకే, సో మధ్యలో ఉండే యాంగిల్ బీటా అనే ఇంక్లినేషన్ లో ఉందనుకుందాం. ఓకే, విత్ రెస్పెక్ట్ టు హారిజాంటల్ ప్లేన్, ఇంక్లైన్ ప్లేన్ అనేది బీటా అనే యాంగిల్ లో ఉందనుకుందాం. సో ఒక బాడీని ఓ అనే పాయింట్ నుండి యూ అనే వెలాసిటీతో ప్రొజెక్ట్ చేస్తే దాని యొక్క ట్రాజెక్టరీ మనకి ఈ విధంగా ఉంటుంది. ఓకే, సో ఇది బి అనే పాయింట్ కి స్ట్రైక్ అయింది అనుకుందాం, ఇది ఏ అనే పాయింట్ మ్యాక్సిమం పాయింట్. సో పెర్పెండిక్యులర్ ఒక డ్రాప్ చేయండి, ఎన్ అన్నది అవుతుంది. సో మనకి ఇదే హారిజాంటల్ రేంజ్. ఓకే, సో మనకి ఓఎన్ అన్నది మనకి ఏదైతే హారిజాంటల్ ప్లేన్ ఉందో ఇది మనకి హారిజాంటల్ రేంజ్. కాకపోతే మనకి ఇంక్లినేషన్ మీద ఏదైతే ఉందో ఓబి అన్నది మనం దీనికి మనం క్యాలిక్యులేట్ చేసుకుంటాం. ఓకే, ఓబి అన్నది మనకి లెవెల్ ఆఫ్ ద ప్లేన్ ఏదైతే ఇంక్లినేషన్ ఉందో దానికి మనం రేంజ్ క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, ఏదైతే బాడీ నువ్వు ఇనిషియల్ వెలాసిటీ యూతో ప్రొజెక్ట్ చేస్తున్నావో అది విత్ రెస్పెక్ట్ టు హారిజాంటల్ ప్లేన్ తో కదా మనం మాట్లాడుకోవాలి. సో ఆల్ఫా అనే యాంగిల్ తో నువ్వు ప్రొజెక్ట్ చేస్తున్నావు. ఓకే, సో ఆల్ఫా అనే యాంగిల్ తో ప్రొజెక్ట్ చేస్తున్నప్పుడు దీని యొక్క కోఆర్డినేట్ సిస్టమ్ మనకి ఈ విధంగా షిఫ్ట్ అయిపోతుంది. సో ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్. సో దీన్ని రిజాల్వ్ చేసుకోవాలి. దీన్ని రిజాల్వ్ చేసుకుంటే ఇది యూఎక్స్ కాంపోనెంట్ అవుద్ది, ఇందులో ఈ డైరెక్షన్ వచ్చేసరికి యూవై కాంపోనెంట్ అవుతుంది. సో ఇప్పుడు వాల్యూస్ మనకి, సో ఈ బాడీ మనకి మనం ప్రొజెక్ట్ చేస్తున్నప్పుడు దీనికి యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ కూడా ఉంటుంది కదా. సో విత్ రెస్పెక్ట్ టు గ్రావిటీ ఇది మనకి ట్రావెల్ చేస్తుంది త్రూ అవుట్ ద పారాబోలిక్ పాత్ అంతా కూడా. ఓకే, సో అలాంటప్పుడు మనకి జీ వాల్యూ ఎప్పుడు కూడా ఆల్వేస్ టువర్డ్స్ ద సెంటర్ ఆఫ్ ద ఎర్త్ ఉంటుంది కాబట్టి జీ వాల్యూ ఇది అవుతుంది. సో మనం ఒక పెర్పెండిక్యులర్ డ్రాప్ చేద్దాం ఈ పర్టికులర్ పాయింట్ నుండి. సో ఇప్పుడు మనకి ఏమవుతుంది, ఇది 90 డిగ్రీస్ అయితే ఇది 90 మైనస్ బీటా కదా. ఓకే, సో ఇప్పుడు మనకి ఇది ఏమవుతుంది, ఇది సమ్ యాంగిల్ ఇంక్లినేషన్ లో ఉంది, ఇది యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ అలాంగ్ ఎక్స్ యాక్సిస్, ఇది పెర్పెండిక్యులర్ డ్రాప్ చేయండి, యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఇన్ వై యాక్సిస్. సో ఇప్పుడు మనం చూసినట్టయితే ఇది 90 మైనస్ బీటా, ఇది ఎంత అవ్వాలి, ఇది బీటా. సో అప్పుడు ఇది వాల్యూ ఏమవుతుంది, ఏవే వాల్యూ ఇది రిజాల్వ్ చేస్తే జీ కాస్ బీటా అవుతుంది, ఇక్కడికి వచ్చేసరికి జీ సైన్ బీటా అవుతుంది యాంగిల్. ఓకే, సో మనకు కావాల్సిన వాల్యూస్ అయితే మనకి యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీస్ వచ్చేసాయి, ఎందుకంటే ఇది ఎక్స్ యాక్సిస్ లోనే ఉంటుంది, వై యాక్సిస్ లోని కూడా యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఉంటుంది. అలాగే నెక్స్ట్ వెలాసిటీస్ కూడా అలాంగ్ ఎక్స్ యాక్సిస్ అలాంగ్ వై యాక్సిస్ వచ్చింది, దాన్ని కూడా రిజాల్వ్ చేద్దాం. సో ఇది మనకి టాంజెంట్ కదా, ఏదైతే ఇనిషియల్ వెలాసిటీ వెక్టర్ ఉందో ఇది టాంజెంట్. టాంజెంట్ విత్ రెస్పెక్ట్ టు ఇంక్లైన్డ్ ప్లేన్ ఎంత యాంగిల్ తో ఉన్నట్టు ఇది ఆల్ఫా అయితే ఇది బీటా అయితే ఇది ఏమవుతుంది, ఆల్ఫా మైనస్ బీటా. సో ఇనిషియల్ వెలాసిటీ అలాంగ్ ఎక్స్ యాక్సిస్ యూ కాస్ ఆల్ఫా మైనస్ బీటా కదా అవుతుంది అలాంగ్ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్. ఓకే, నెక్స్ట్ యూవై కాంపోనెంట్ ఏమవుతుంది, యూ సైన్ ఆల్ఫా మైనస్ బీటా అలాంగ్ పాజిటివ్ వై యాక్సిస్ కదా అవుతుంది. ఓకే, సో ఇది టాప్ లో ఉన్నది మనకి. నెక్స్ట్
యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అలాంగ్ ఎక్స్ యాక్సిస్ ఏమవుతుంది, మ్యాగ్నిట్యూడ్ తీసుకుంటే జీ సైన్ బీటానే. అదే కానీ నువ్వు మాడ్యులస్ అప్లై చేయలేదు అనుకోండి, మ్యాగ్నిట్యూడ్ కాకుండా మనకి ఏమవుతుంది, ఇది చూడండి ఒకసారి, ఇది పాజిటివ్ ఎక్స్ యాక్సిస్, ఇటుపక్క మనకి యారో మార్క్ ఏమవుతుంది, ఆపోజిట్ డైరెక్షన్ లో వస్తుంది కాబట్టి ఇది నెగిటివ్ సైన్ కన్వెన్షన్ తో ఉంటుంది ఏఎక్స్ వాల్యూ. అండ్ నథింగ్ బట్ ఏంటిది, రిటార్డేషన్. బాడీ అన్నది మనకి బాటమ్ టు టాప్ ఎప్పుడైనా నువ్వు ప్రొజెక్ట్ చేస్తున్నప్పుడు మనకి యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అనేది ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంటుంది కాబట్టి మనకి రిటార్డేషన్ అన్నది మనకి ఎక్స్ యాక్సిస్ లో క్రియేట్ అవుతుంది, రిటార్డేషన్. ఓకే, నెక్స్ట్ మాడ్యులస్ ఆఫ్ ఏవై తీసుకుంటే, ఓకే, వై డైరెక్షన్ లో మనకి యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ తీసుకుంటే జీ కాస్ బీటా. సో దీన్ని మనకి సైన్ కన్వెన్షన్ లేకుండా మనం అదే మాడ్యులస్ లేకుండా అప్లై చేస్తే ఇది కూడా మనకి నెగిటివ్ వై యాక్సిస్ లోనే కదా ఉంటుంది. ఇది పాజిటివ్ వై యాక్సిస్ అన్నప్పుడు ఇది నెగిటివ్ వై యాక్సిస్. సో ఇది ఏవై మైనస్ జీ కాస్ అది వై యాక్సిస్ లో ఉన్నది మనకి కాస్. సో జీ కాస్ బీటా. ఇది కూడా చూడండి మైనస్ వాల్యూ వచ్చిందంటే ఇది కూడా మనకి ఏమవుతుంది, రిటార్డేషన్ క్రియేట్ అవుతుంది ఇక్కడ కూడా. ఓకే, సో యాక్సలరేట్ అవ్వట్లేదు బాడీ అన్నది మనకి బాటమ్ టు టాప్ కి వెళ్తున్నప్పుడు. ఓకే, సో సమ్ వెలాసిటీ అనేది యూతో వెలాసిటీతో నువ్వు ఇనిషియల్ గా ప్రొజెక్ట్ చేస్తున్నప్పుడు సమ్ ఎక్స్ట్రా అంటే వెలాసిటీ నువ్వు ఇక్కడ క్రియేట్ చేసి పెడుతున్నప్పుడు, సో బి అనే పాయింట్ కి వచ్చేసి ఫైనల్ గా స్ట్రైక్ అవుతున్నప్పటికి మనకి బాడీలో అన్నది మనకి నెగిటివ్ యాక్సలరేషన్స్ క్రియేట్ అయిపోతున్నాయి అలాగే ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ అండ్ నథింగ్ బట్ రిటార్డేషన్. సో మనకు కావాల్సిన వాల్యూస్ యూ అండ్ ఏ వాల్యూస్ మనం క్యాలిక్యులేట్ చేసుకున్నాం. నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ టైమ్ ఆఫ్ ఫ్లైట్, రేంజ్, మ్యాక్సిమం రేంజ్ క్యాలిక్యులేట్ చేద్దాం. ఇప్పుడు టైమ్ ఆఫ్ ఫ్లైట్ టీ. ఓకే, అప్ ద ఇన్క్లైన్ క్యాలిక్యులేట్ చేద్దాం. అప్ ద ఇన్క్లైన్ మనం అదే కదా ఇప్పుడు డిస్కస్ చేస్తుంది కేస్ 1 ఆఫ్ ద ఇన్క్లైన్ కాబట్టి. సో ఫార్ములా మనకి ఏమవుతుంది, అంతా కూడా వై యాక్సిస్ లో కాంపోనెంట్స్ తీసుకుందాం. ఓకే, సో వై యాక్సిస్ లో కాంపోనెంట్స్ తీసుకుంటే మనకు కావాల్సిన ఓ నుండి ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు ఆ బాడీ అన్నది ఏని మనకి పాస్ అయ్యి బికి వచ్చి స్ట్రైక్ అవుతున్నప్పటికి టోటల్ టైం ఎంత పడుతుందో అదే మనకి ఇక్కడ టైమ్ ఆఫ్ ఫ్లైట్. ఓకే, సో అంతసేపు ఎయిర్ లో ఉంటుంది అది. సో యూఐటి ప్లస్ హాఫ్ ఏవైటీ స్క్వేర్ అనే ఈక్వేషన్ తీసుకుందాం. సో చూసినట్టయితే బి అనే పాయింట్ వచ్చి స్ట్రైక్ అవుతున్నప్పుడు, ఓకే, సో మనకి వై అంటే ఏంటి, డిస్ప్లేస్మెంటే కదా మనకి ఇక్కడ జనరల్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ లో. బి అనే పాయింట్ వచ్చేసరికి వై అనే డిస్ప్లేస్మెంట్ ఏం లేదు కదా. ఓకే, సో మనకి ఇనిషియల్ పాయింట్ ఇది, ఫైనల్ పాయింట్ ఇది. సో ఈ రెండింటి మధ్య ఉండే షార్టెస్ట్ స్ట్రైక్ లైన్ ఏం లేదు. ఓకే, సేమ్ హారిజాంటల్ ప్లేన్ లోనే ఉంది కాబట్టి డిస్ప్లేస్మెంట్ అన్నది ఏం లేదు, కోట్ 0. యూఐ కావాలి, యూఐ కాంపోనెంట్ ఆల్రెడీ ఫామ్ లో రాసుకున్నాం, యూ సైన్ ఆల్ఫా మైనస్ బీటా. ఓకే, యూ సైన్ ఆల్ఫా మైనస్ బీటా అనే ఫార్ములా ఆల్రెడీ రాసుకున్నాం. నెక్స్ట్ ప్లస్ హాఫ్ ఏవై వాల్యూ ఎంత వచ్చింది మనకి, మైనస్ జీ కాస్ బీటా, మైనస్ జీ కాస్ బీటా ఇంటూ టీ స్క్వేర్. సో ప్లస్ మైనస్ మైనస్ అయిపోద్ది కాబట్టి ఆ మైనస్ వాల్యూ టోటల్ ఎల్హెచ్ఎస్ తీసుకొస్తే హాఫ్ జీ కాస్ బీటా టీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు యూ సైన్ ఆల్ఫా మైనస్ బీటా అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ మనం క్యాలిక్యులేట్ చేసుకోవాల్సింది ఈ 2 అనేది మల్టిప్లై చేస్తే టీ ఈజ్ ఈక్వల్స్ టు, ఓకే, ఇంకేమైనా వదిలేసామా, ఇక్కడ ఒక టీ ఒకటి వదిలేసాం. ఓకే, యూ సైన్ ఆల్ఫా మైనస్ బీటా ఉంది, నెక్స్ట్ టీ ఒకటి ఉంది, సో ఇక్కడ కూడా టీ ఒకటి ఉంటుంది. సో ఒకటి అలానే ఒకటి క్యాన్సిల్ అయిపోతే ఓన్లీ సింగిల్ టీ మాత్రం ఉంటుంది. యూ సైన్ ఆల్ఫా మైనస్ బీటా, ఈ 2 ఒకటి వెళ్ళిపోతే మల్టిప్లై అవుతుంది, 2u సైన్ ఆల్ఫా మైనస్ బీటా బై జీ కాస్ బీటా అన్నది మనకి టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఫార్ములా అవుతుంది. 2u సైన్ ఆల్ఫా మైనస్ బీటా బై జీ కాస్ బీటా. ఇది మనకి కావాల్సిన టైమ్ ఆఫ్ ఫ్లైట్ కి ఈక్వేషన్. ఓకే, నెక్స్ట్ రేంజ్ ఫార్ములా క్యాలిక్యులేట్ చేద్దాం. రేంజ్ క్యాపిటల్ ఆర్. సో రేంజ్ అంటే ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్ లో మనం ఏం డిస్కస్ చేసుకున్నాం, ఇనిషియల్ పాయింట్ అంటే ఫైనల్ పాయింట్ మధ్యలో ఉండే డిస్టెన్స్ సేమ్ లెవెల్ ఆఫ్ గ్రౌండ్ లో ఏదైతే ఉంటాయో ఆ రెండింటి మధ్య డిస్టెన్స్, ఆ 2 పాయింట్స్ మధ్య ఉండే డిస్టెన్స్ రేంజ్ అవుతుంది. సో మన కేసులో ఆ రేంజ్ ఏంటి, ఓబి మనకి రేంజ్. ఓకే, సో రేంజ్ ఓబి కావాలంటే మనం ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు, ఆల్రెడీ కాస్ బీటా అనే ట్రయాంగిల్ ఉంచాం, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఓబిఎన్ అనే ట్రయాంగిల్ నుండి కాస్ బీటా తీసుకున్నాం అనుకోండి, కాస్ బీటా అడ్జసెంట్ సైడ్ అంతా ఓఎన్ బై హైపోటెన్యూస్ ఏమవుతుంది 90 డిగ్రీకి ఉండే ఆపోజిట్ సైడే కదా, సో ఓబి అవుతుంది మనకి ఇక్కడ. సో దాని ప్రకారంగా ఓఎన్ కావాలి అంటే నేను ఏం చేసుకోవాలి, మనం ఇక్కడ ఓఎన్ ఇది ఈక్వల్స్ టు ఓబి కాస్ బీటా అనుకోవచ్చు. ఓకే, ఆర్
ఓబి కావాలనుకుంటే ఓఎన్ బై కాస్ బీటా అని కూడా రాసుకోవచ్చు. మనకు కావాల్సింది ఇదే, ఓబిఏ క్యాలిక్యులేట్ చేయాలి. సో అది క్యాలిక్యులేట్ చేయాలంటే మనం ఇప్పుడు ఏం చేయాలి, ఓఎన్ ఫస్ట్ తీసుకోవాలి. ఓఎన్ ఏమవుతుందో ఫస్ట్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఓఎన్ ఏమవుతుంది, జనరల్గా ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో మనం ఒకసారి డిస్కస్ చేసాము. ఓ పాయింట్ ఏ నుండి బికి వెళ్తున్నప్పుడు ఓకే, సో హారిజాంటల్ డైరెక్షన్లో ఆ బాడీ ఈ డిస్టెన్స్ కవర్ చేయడానికి ఎంత టైం అయితే పడుతుందో ఆబ్లిక్ ప్రొజెక్టైల్ మోషన్లోని ఆల్రెడీ డిస్కస్ చేసాం ఇది. సో మనం ఒక ప్రొజెక్టైల్ సమ్ వెలాసిటీ యూ అనే వెలాసిటీతో బాడీని ప్రొజెక్ట్ చేస్తున్నప్పుడు కూడా ఏ నుండి బీకి వెళ్ళడానికి అంతే టైం పడుతుందని మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేసుకున్నాం. సేమ్ అదే ఇక్కడ కంపేర్ చేస్తే ఓ నుండి బీకి ప్రొజెక్ట్ చేస్తున్నప్పుడు టీ అనే టైం ఆఫ్ ఫ్లైట్ ఇందా ప్రీవియస్ ఫార్ములా డిస్కస్ చేసాం కదా. సో టీ ఈజ్ ఈక్వల్స్ టు మనకు వచ్చింది 2u sin ఆల్ఫా మైనస్ బీటా బై జీ కాస్ బీటా అని ఆల్రెడీ టైమ్ ఆఫ్ ఫ్లైట్ వచ్చింది. సేమ్ ఇప్పుడు చూసినట్టయితే ఓఎన్ చూడండి, ఓ నుండి ఎన్కి డిస్టెన్స్ మనకు ఆల్రెడీ ఉంది కాబట్టి డిస్టెన్స్ ఇస్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇన్ టూ టైం. సో స్పీడ్ ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ ఇనిషియల్ వెలాసిటీ యూని నేను విత్ రెస్పెక్ట్ టు హారిజాంటల్ తో ఇంక్లినేషన్ ఉందని చెప్పాను. సో స్పీడ్ మనకి ఏమవ్వాలి, యూ కాస్ ఆల్ఫా. అలానే టైం ఏమవుతుంది, ఇక్కడ కూడా మనకు వచ్చేసరికి ఓబీకి ఎంత టైం అయితే పడుతుందో ఆ బాడీ రీచ్ అవడానికి, సేమ్ ఓఎన్ కూడా ఆ సేమ్ పాయింట్ ఆఫ్ ప్రొడక్షన్ కి రీచ్ అవడానికి ఎంత టైమే పడుతుంది, సేమ్ టీ టైమే పడుతుంది అనమాట ఎన్ అనే పాయింట్ కి రీచ్ అవడానికి కూడా. సో దాని ప్రకారంగా స్పీడ్ యూ కాస్ ఆల్ఫా ఇంటూ టీ అవుతుంది. సో యూ కాస్ ఆల్ఫా ఇంటూ టైం ఫార్ములా ఆల్రెడీ చెప్పుకున్నాం కదా టైమ్ ఆఫ్ ఫ్లైట్ కి, 2u sin ఆల్ఫా మైనస్ బీటా బై జీ కాస్ బీటా అనేది దీనికి ఫార్ములా అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఫార్ములా ఆల్రెడీ ఉంది కదా ఇక్కడ. సో దాని ప్రకారంగా ఏమవుతుంది, నాకు కావాల్సింది ఓబీ కావాలి, ఇది మనకి ఇక్కడ రేంజ్. ఓకే, సో రేంజ్ అదే కాబట్టి మనకి ఇప్పుడు ఓఎన్ ప్లేస్ లో ఏం రాసుకోమని చెప్పాను, ఓబి కాస్ బీటా. సో 2u² సైన్ ఆల్ఫా మైనస్ బీటా కాస్ ఆల్ఫా హోల్ బై జీ కాస్ బీటా కదా అవుతుంది. దెన్ రేంజ్ ఆర్ ఇస్ ఈక్వల్స్ ఓబి అంటేనే కదా రేంజ్ అని చెప్పా, ఓబి అంటే రేంజ్ కాబట్టి కాస్ బీటా పంపిస్తే 2u² సైన్ ఆల్ఫా మైనస్ బీటా కాస్ ఆల్ఫా హోల్ బై జీ కాస్ స్క్వేర్ బీటా అన్నది మనకి ఇక్కడ రేంజ్ కి ఫార్ములా అప్ ద ఇంక్లైన్డ్. ఓకే, నెక్స్ట్ మాక్సిమం హారిజాంటల్ రేంజ్ ఎప్పుడు అవుతుంది, దాని ఫార్ములా ఏముంటుందో మనం క్యాలిక్యులేట్ చేద్దాం. నెక్స్ట్ కండిషన్ ఫర్ రేంజ్ టు బి మాక్సిమం. సో మాక్సిమం రేంజ్ ఏ కండిషన్స్ లో మనకి మాక్సిమం రేంజ్ ప్రొడ్యూస్ అవుతుందో అన్నదానికి ఈ కాన్సెప్ట్ బేస్ చేసుకొని మనం డిస్కస్ చేద్దాం, క్యాలిక్యులేట్ చేద్దాం ఇందులో. సో రేంజ్ మనకు ఆల్రెడీ ఫార్ములా డిరైవ్ చేసుకున్నాం, 2u² సైన్ ఆల్ఫా మైనస్ బీటా కాస్ ఆల్ఫా బై జీ కాస్ స్క్వేర్ బీటా అనేది మనం ఇందాకే అప్టైన్ చేసాం డిరైవ్ చేసుకొని. సో ఇందులో సెపరేట్ చేయండి, u² బై జీ కాస్ స్క్వేర్ బీటా అని సెపరేట్ చేయండి. ఓకే, చేస్తే మనకి రిమైనింగ్ టైం ఏముంది, 2 సైన్ ఆల్ఫా మైనస్ బీటా కాస్ ఆల్ఫా అనే ఫార్ములా ఉంది. ఓకే, సో ఇందులో మనకు వచ్చేసరికి ఇందులో 2 సైన్, ఈ ఫార్మాట్ ఎలా ఉంది, 2 sin A cos B ఫార్మాట్ లో ఉంది, 2 sin A cos B. సో దాంట్లో మనకు ఆల్రెడీ ట్రిగనోమెట్రీలో మనకు ఒక ఫార్ములా ఉంది, sin A ప్లస్ బి ప్లస్ sin A మైనస్ బికి ఇది ఫార్ములా. ఓకే, సో దాని ప్రకారంగా ఈ ఫార్మాట్ లో ఇది రాసుకుంటే u² బై జీ కాస్ స్క్వేర్ బీటా ఇంటూ తర్వాత సైన్ ఆల్ఫా మైనస్ బీటా ప్లస్ ఆల్ఫా సైన్ ఏ ప్లస్ బి రాసుకున్నాం. నెక్స్ట్ ప్లస్ సైన్ ఏ ప్లస్ లో ఆల్ఫా మైనస్ బీటా మైనస్ ఆల్ఫా ఒకటి వచ్చింది. ఓకే, సో ఇందులో సాల్వ్ చేస్తే u² బై జీ కాస్ స్క్వేర్ బీటా ఇంటూ సైన్ 2 ఆల్ఫా మైనస్ బీటా ప్లస్ ఆల్ఫా మైనస్ ఆల్ఫా క్యాన్సిల్ అయిపోతే సైన్ మైనస్ బీటా వచ్చింది. ఓకే, సో నెక్స్ట్ దీన్ని సాల్వ్ చేద్దాం. సో ఫర్ రేంజ్ టు బి maximum, that is sin 2 alpha minus beta is equals to 1 అవ్వాలి. సో సైన్ 1 ఎప్పుడు అవుతుంది మనకి మాక్సిమం వాల్యూ ఉండాలంటే, ఈ కండిషన్ తెలియాలి, రేంజ్ ఎప్పుడు మాక్సిమం ఉంటుందో తెలియాలి అంటే ఈ 2 ఆల్ఫా మైనస్ బీటాలో ఆల్ఫా వాల్యూ ఎంత ఉండాలి విత్ రెస్పెక్ట్ టు మనకి హారిజాంటల్ ప్లేన్ వెలాసిటీ యూ అనే వెలాసిటీతో మనకు ఒక వెక్టర్ డ్రా చేసాం కదా, అది ఎంత యాంగిల్ తో ఉండాలి అని తెలిస్తే కానీ మనకి రేంజ్ క్యాలిక్యులేట్ చేయడం. సో ఇది సైన్
90 అంటే π/2 రేడియన్సే కదా. సో సైన్ ఇక్కడ క్యాన్సిల్ అయిపోతాయి, సైన్ ఇన్వర్స్ తో మల్టిప్లై చేస్తే. సో 2α మైనస్ బీటా ఈజ్ ఈక్వల్స్ టు π/2. సో నెక్స్ట్ 2α ఈజ్ ఈక్వల్స్ టు π/2 ప్లస్ బీటా. దెన్ ఆల్ఫా వాల్యూ ఎంత వచ్చింది మనకి విత్ రెస్పెక్ట్ టు హారిజంటల్ ఇనీషియల్ వెలాసిటీ వెక్టర్ ఎంత యాంగిల్ తో ఉండాలని చెప్తుంది, π/4 ప్లస్ బీటా/2 అనే యాంగిల్ ఉంటేనే మనకు అక్కడ మాక్సిమం రేంజ్ ప్రొడ్యూస్ అవుతుంది. సో దాని ప్రకారంగా రేంజ్ ఏమవుతుంది ఇప్పుడు, ఆర్ మ్యాక్స్ ఇజ్ ఈక్వల్స్ టు సో యూ స్క్వేర్ బై జీ కాస్ స్క్వేర్ బీటా ఇంటూ ఇది 1 మైనస్ ఇదేమవుతుంది మనకి సైన్ మైనస్ బీటా అంటే ఏమొస్తుంది, ట్రిగ్నోమెట్రీ ఇక్కడ రాస్తాను ఫార్ములాస్. సైన్ మైనస్ టీటా అంటే మనకి మైనస్ సైన్ డీటా వస్తుంది. ఓకే, ట్రిగ్నోమెట్రీ. సో మనకి మైనస్ సైన్ బీటా. ఓకే, సో నెక్స్ట్ సాల్వ్ చేద్దాం. సో దీని తర్వాత యూ స్క్వేర్ బై జీ, దీన్ని ఎలా రాసుకోవచ్చు, 1 ప్లస్ సైన్ స్క్వేర్ బీటా కింద రాయొచ్చు కదా, ఇంటూ 1 మైనస్ సైన్ బీటా. సో ఇది సాల్వ్ చేస్తే ఇక్కడ చూసినట్టయితే మనకి సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 కదా. ఓకే సారీ, 1 మైనస్ సైన్ స్క్వేర్ బీటా వస్తుంది. ఓకే, సో మనకు ఆల్రెడీ ట్రిగోనోమెట్రిక్ ఐడెంటిటీ ఆల్రెడీ మనకు ఉంది కాబట్టి కాస్ స్క్వేర్ బీటా కావాలి అంటే 1 మైనస్ సైన్ స్క్వేర్ బీటా అంటే సైన్ స్క్వేర్ బీటా వస్తుంది. సో ఇప్పుడు మనకి యూ స్క్వేర్ బై జీ ఇంటూ 1 మైనస్ సైన్ స్క్వేర్ బీటా ఇంటూ 1 మైనస్ సైన్ బీటా వచ్చింది కదా, దాన్ని ఇక్కడ రాద్దాం. ఆర్ మ్యాక్స్ ఇజ్ ఈక్వల్స్ టు యూ స్క్వేర్ బై జీ, ఇక్కడ చూసినట్టయితే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్మాట్ లో ఉంది కదా. సో దాన్ని మనం అలా రాసుకోవచ్చు, 1 ప్లస్ సైన్ బీటా ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి కింద రాస్తున్నాం, 1 మైనస్ సైన్ బీటా అవుతుంది. సో ఇంటూ 1 మైనస్ సైన్ బీటా. సో దాని ప్రకారం ఇక్కడ 1 మైనస్ సైన్ బీటా, ఇక్కడ 1 మైనస్ సైన్ బీటా క్యాన్సిల్ అయిపోతే ఫైనల్ గా మనకు వచ్చిన హారిజంటల్ అదే మాక్సిమం రేంజ్ ఫార్ములా అంతా ఇది యూ స్క్వేర్ బై జీ ఇంటూ 1 ప్లస్ సైన్ బీటా. ఇది మనకి మాక్సిమం రేంజ్ ఫర్ ఇంక్లైన్డ్ ప్లేన్ కి ఫార్ములా మాక్సిమం రేంజ్. సో దీని మీద ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం ఇక్కడ. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. టైమ్ ఆఫ్ ఫ్లైట్ రేంజ్ ఆఫ్ ప్రొజెక్టైల్ అడుగుతున్నాడు ఇచ్చిన డేటాకి. సో ఇచ్చిన డేటా ఏమి ఇచ్చాడు, ఇనిషియల్ వెలాసిటీ 20√2 మీటర్ పర్ సెకండ్ ఇచ్చాడు, ఆల్ఫా వాల్యూ 45 డిగ్రీ, బీటా వాల్యూ 30 డిగ్రీ ఇచ్చాడు. సో ఆల్ఫా మైనస్ బీటా ఏమవుతుంది 15 డిగ్రీ. ఇది మనకి ఇచ్చిన డేటా. సో అది యూజ్ చేసుకొని టైమ్ ఆఫ్ ఫ్లైట్ క్యాలిక్యులేట్ చేద్దాం. 2u సైన్ ఆల్ఫా మైనస్ బీటా బై జీ కాస్ బీటా, ఇది మనకి కావాల్సిన ఫార్ములా టైమ్ ఆఫ్ ఫ్లైట్. సో 2 ఇంటూ యూ వాల్యూ అంతా 20√2, నెక్స్ట్ సైన్ 15 కదా ఆల్ఫా మైనస్ బీటా వాల్యూ బై జీ 10, కాస్ బీటా వాల్యూ అంతా కాస్ 30. ఓకే, సో నెక్స్ట్ 40√2 ఇంటూ సైన్ 15 ఫార్ములా ఏంటి √3 మైనస్ 1 బై 2√2 అన్నది మనకి ఇక్కడ ఫార్ములా. సో 10 ఇంటూ కాస్ 30 అంతా √3/2. సో 2 1 times 2 5 times. ఓకే, నెక్స్ట్ 5 8 times. ఓకే, సో 8√2, అలాగనే ఇక్కడ √2 ఇక్కడ √2 మళ్ళీ క్యాన్సిల్. ఓకే, సో 8 ఇంటూ 1.7 మైనస్ 1 బై ఇక్కడ డినామినేటర్ 2 మాత్రమే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఇంకెక్కడ ఏం మిగలలేదు కాబట్టి ఇక్కడ ఒక్క √3 మాత్రమే ఉంది. ఓకే, సో √3 మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ 8 ఇంటూ 0.7 బై 2 ఇంటూ 1.7. సో 8 7 ఇక్కడ మనకి 56 కాబట్టి 5.6 హోల్ బై 34 కాబట్టి 3.4. సో 56 డివైడెడ్ బై 34 చేయాలి. ఓకే, 1 టైమ్స్ చేస్తే 34, 2 ఇక్కడ 2 డెసిమల్ పెట్టి 0. సో 34 8 టైమ్స్ చూద్దాం, 8 4 32, 8 3 24, 27. ఇది ఎక్కువ. 34 ఇంటూ 6 చేద్దాం, 24 6 3 18 20, 204. సో 6 టైమ్స్ వస్తుంది. ఓకే, సో 204. ఆల్రెడీ మనకు కావాల్సిన 1.6 వచ్చింది కాబట్టి మనకు ఆన్సర్ 1.6 సెకండ్స్ దగ్గరలో ఉంటుంది. సో ఇది మనకి ఒక వాల్యూ వచ్చింది. నెక్స్ట్ రేంజ్ కావాలి. రేంజ్ ఫార్ములా ఏం చెప్పుకున్నాం, 2u స్క్వేర్ సైన్ ఆల్ఫా మైనస్ బీటా, నెక్స్ట్ ఫార్ములా కాస్ ఆల్ఫా బై జీ కాస్ స్క్వేర్ బీటా. ఇది మనకి ఇక్కడ ఫార్ములా. ఓకే, సో ఇది యూజ్ చేసుకొని సాల్వ్ చేద్దాం. 2 ఇంటూ యూ వాల్యూ ఏమవుతుంది మనకి ఇక్కడ ఇచ్చాడు కదా, 20√2 హోల్ స్క్వేర్ ఇంటూ సైన్ 15 ఇంటూ కాస్ ఆల్ఫా వాల్యూ అంతా 45 హోల్ బై 10 ఇంటూ కాస్ స్క్వేర్ బీటా ఏమవుతుంది కాస్ స్క్వేర్ 30. ఓకే, సో 2 ఇంటూ 20 స్క్వేర్ అంటే 400, √2 స్క్వేర్ అంటే ఇంటూ 2 ఇంటూ అగైన్ √3 మైనస్ 1 బై 2√2 కాస్ 45 అంటే 1/√2 హోల్ బై
10 ఇంటూ కాస్ స్క్వేర్ 30 అంటే √3/2 హోల్ స్క్వేర్ వస్తుంది ఇక్కడ. సో అగైన్ ఇందులో క్యాన్సిలేషన్స్ చేసిన చేసుకోండి. 80 ఇంటూ 2 అంటే 160 ఇంటూ √3 - 1/2 ఇంటూ 2 హోల్ బై 3/4. ఇక్కడ 4 ఇక్కడ 4 క్యాన్సిల్. ఓకే, నెక్స్ట్ 160 ఇంటూ 1.7 - 1 అంటే 0.7/3. ఓకే, సో ఇది సాల్వ్ చేద్దాం. ఇది సాల్వ్ చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. సో 16 ఇంటూ 7/3 అవుతుంది. సో ఇది సాల్వ్ చేద్దాం. ఇది సాల్వ్ చేస్తే మనకు కావాల్సి ఇది ఆప్షన్ వాడుకున్నాం ఈ ప్లేస్. సో మనకు కావాల్సిన అది చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. సో 16 7s అన్నాడు కదా. సో 3 / 112. ఓకే, సో నెక్స్ట్ 3 జా 9, 2 2 3 7 జా 21 బై అగైన్ ఇక్కడ డెసిమల్. సో 1.033 జా సో 37.3 వస్తుంది నియర్లీ. సో 37.3 మీటర్స్. సో మనకు ఆప్షన్ నియర్లీ 39 దగ్గర ఉంది కాబట్టి ఆప్షన్ 1 ఈస్ కరెక్ట్. ఓకే, లాస్ట్ ప్రాబ్లం. ద టైమ్ టేకెన్ బై ద ప్రాజెక్టైల్ టు రీచ్ ఫ్రమ్ A to B. ఏ నుండి బీకి ప్రాజెక్ట్ అయ్యేసరికి మనకి ఏ నుండి బీకి ట్రావెల్ చేసేసరికి T టైం పడుతుంది అనేసి క్వశ్చన్ ఇచ్చాడు. ద డిస్టెన్స్ ఏబి అంటున్నాడు. అంటే వాడు అడిగింది రేంజ్ అడుగుతున్నాడు. రేంజ్ ఏబి. ఆల్రెడీ నేను డెరివేషన్ చెప్తున్నప్పుడే రేంజ్ ఏబి అనే వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తున్నప్పుడే అది ఎలా క్యాలిక్యులేట్ చేయాలో నేను ఆల్రెడీ ఫార్ములాస్ అందులోనే చెప్పాను. డిస్కషన్ కూడా టోటల్గా రేంజ్ ఫార్ములా అది యూజ్ చేసుకుని నేను క్యాలిక్యులేట్ చేశాను. ఓకే, సో ఇప్పుడు మనకి రేంజ్ ఏబి కావాలి అనుకున్నప్పుడు cos 30 = ఏం రాసుకోవచ్చు, మనకి an/ab అని రాసుకోవచ్చు కదా. మనకి రేంజ్ ఏబి దీని నుండి కదా వస్తుంది. ఏబి an/cos 30. సో ఏఎన్ కావాలంటే ఆల్రెడీ నేను ఇందాకే డిస్కస్ చేశాను. ఏఎన్ అనే డిస్టెన్స్ కావాలంటే ఈ వెలాసిటీ కాంపోనెంట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ యాక్సిస్ మనం రిజాల్వ్ చేసుకుంటే ఎంత ఉంది యాంగిల్, ఇంక్లినేషన్ 60 degrees. సో u cos 60 degree అంతే కదా అవుద్ది. సో ఆల్రెడీ ఏ నుండి బీకి వెళ్ళినప్పుడు ఎంత టైం పడుతుందో ఏ టు ఎన్ కూడా అంతే టైం పడుతుందని నేను డెరివేషన్ లో కూడా డిస్కస్ చేశాను. సో దాని ప్రకారంగా u cos 60 ఇంటూ t. ఓకే, సో మనకు కావాల్సింది ఇక్కడ ఏ అని తెలిస్తే మనకు ఆన్సర్ ఏబి వచ్చేస్తుంది. ఓకే, సో u cos 30 అంటే cos 60 కదా. సారీ, u cos 60 అంటే మనకి ఇక్కడ 1/2 ఇంటూ t. సో ut/2. ఓకే, సో నెక్స్ట్ ఇది యూజ్ చేసుకొని మనం ఇందులో వేద్దాం ఈ ఫార్ములా ut/2. ఈ ఫార్ములా ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. చేస్తే ఏబి ఏఎన్ వాల్యూ ఎంత వచ్చింది, ut/2 హోల్ బై cos 30 అంత √3/2. 2 క్యాన్సిల్ అయిపోతే ut/3. ఇది మనకు కావాల్సిన ఏబి వాల్యూ. సో ఆప్షన్ ఏం సాటిస్ఫై అవుతుంది, ఫస్ట్ ఆప్షన్ సాటిస్ఫై అవుతుంది. ఇది మనకి ఇక్కడ ఆన్సర్. సో ఇది మనకి ఈరోజు క్లాస్కి మన థియరీ అండ్ అలానే అప్ ద ఇంక్లైనేషన్ ఏదైతే ఉందో ప్రాజెక్టైల్ ఆన్ ఇంక్లైన్ ప్లేన్ అప్ ద ఇంక్లైన్ ఇప్పుడు డిస్కస్ చేసాం. నెక్స్ట్ క్లాస్కి వచ్చేసరికి డౌన్ ద ఇంక్లైన్ కూడా క్యాలిక్యులేట్ చేస్తాం. అంటే బి నుండి ఇప్పుడు ఏకి మనకి అంటే టాప్ ప్రొఫైల్ నుండి బాటమ్ ప్రొఫైల్కి ఒక బాడీని ప్రాజెక్ట్ చేస్తే దాని దగ్గర ఉండే వాల్యూస్ టైమ్ ఆఫ్ ఫ్లైట్, రేంజ్, అలానే మ్యాక్సిమం హారిజాంటల్ రేంజ్ ఎంత వాల్యూస్ వస్తాయో నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.